హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి సంబంధించి ఈరోజు మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో జీకేకి సంబంధించి ఆ క్వశ్చన్స్ అయితే చూద్దాం. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ షిఫ్ట్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒకసారి క్లియర్గా క్వశ్చన్స్ అయితే చూసుకోండి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది. అదేవిధంగా నెక్స్ట్ రేపు కానీ తర్వాత రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో ఆ టాపిక్స్ని చదువుకోవడానికి యూజ్ అవుతాయి. కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఆ గ్రూప్లో కూడా ఎవరైనా జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి. మీకు ఇక్కడ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది చూసుకుంటూ ఉండండి. ఇక క్వశ్చన్స్ అయితే చూద్దాం. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే అమెరికాలోని ఏ రాష్ట్రంలో మధ్యధర వాతావరణం అనేది కనిపిస్తుందంటే మనకి కాలిఫోర్నియాలో కనిపిస్తుంది. మధ్యధర వాతావరణం సాధారణంగా పొడి వేసవి మరియు తేలికపాటి తేమతో కూడినటువంటి శీతాకాలాలను కలిగైతే ఉంటుంది. అమెరికాలోని కాలిఫోర్నియా తీర ప్రాంతం ఈ రకమైనటువంటి వాతావరణానికి చాలా ప్రసిద్ధి అన్నమాట. కన్నౌజ్ ఏ శక్తివంతమైన రాజవంశ అధికారం కలిగి ఉంది? కన్నౌజ్పై ఏ శక్తివంతమైనటువంటి రాజవంశం అధికారం కలిగి ఉంది అంటే మనకి గుర్జర ప్రతిహార రాజవంశం. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మధ్యయుగ భారతదేశంలో కన్నౌజ్ నగరం కోసం గుర్జర, ప్రతిహార, పాల మరియు రాష్ట్రకూట వంశాల మధ్య త్రైపాక్షిక పోరాటం అనేది జరిగిందనమాట. ఇందులో ప్రతిహారులు ఎక్కువ కాలం అధికారాన్ని చెలాయించడం కూడా జరిగింది. సమాజవాది అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటే సోషలిస్ట్ అనే పదం ఉంది కదా, ఈ పదాన్ని మనకి ఏ రాజ్యాంగ సవరణ అంటే 42వ సవరణ ద్వారా చేర్చడం జరిగిందనమాట. ఓకేనా, దీన్ని మినీ రాజ్యాంగం అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసినటువంటి 42వ సవరణ ద్వారా రాజ్యాంగ పట్టికలో సమాజవాది, సోషలిస్ట్ అనేది లౌకిక, సెక్యులర్ మరియు సమగ్రత, ఇంటిగ్రిటీ అనే పదాలను చేర్చారనమాట. దీన్ని మినీ రాజ్యాంగం అని కూడా పిలవడం జరుగుతుంది. రాజతరంగిణి పుస్తక రచయిత ఎవరు? బుక్స్ కూడా అడుగుతున్నారు, ఒకసారి బుక్స్ కూడా చూసుకోండి. ఈ బుక్స్ మీద ఒక వీడియో అయితే చేస్తాను. మనకి ఈ రాజతరంగిణి బుక్ ఎవరు రాశారంటే కల్హనుడు. రాజతరంగిణి అనే కాశ్మీర్ రాజుల చరిత్రను వివరించేటటువంటి సంస్కృత గ్రంథం అనమాట ఇది, ఈ రాజతరంగిణి అనేది. అయితే దీనిని 12వ శతాబ్దంలో కల్హనుడు రచించడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే 2001 నుండి 2011 మధ్య కాలంలో ప్రతికూల జనాభా వృద్ధి రేటు, నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది నమోదైనటువంటి రాష్ట్రం ఏదని అడిగారు. మీకు చాలాసార్లు చాలా క్వశ్చన్స్లో అంటే గతంలో చేసినటువంటి వీడియోస్లో చెప్పాను మీకు. నాగాల్యాండ్ అనమాట. నాగాల్యాండ్ నెగిటివ్ గ్రోత్ రేట్ అనమాట. ఎంత అంటే -0.58, కొన్నిసార్లు -0.6 కూడా ఇస్తారు, చూసుకోండి. ఓకేనా. హరప్పా నాగరికత కాలంలో రాగి అంటే కాపర్ అనేది ఏ రాష్ట్రం నుండి లభించేది అంటే రాజస్థాన్. ఏ రాష్ట్రం? రాజస్థాన్ నుంచి లభించేది. హరప్పా ప్రజలు రాజస్థాన్లోని K3 గనుల నుండి రాగిని సేకరించేవాళ్ళు. అదేవిధంగా ఓమన్ దేశం నుండి కూడా దిగుమతులు చేసుకునేవారు అనమాట. బార్డెన్ ద్వీపం ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది అంటే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో అయితే ఉంది. ఏంటి బార్డెన్ ద్వీపం అనేది? ఇది భారతదేశంలో కాకుండా భారతదేశమే కాకుండా దక్షిణ ఆసియాలోనే ఉన్నటువంటి ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం, యాక్టివ్ వాల్కెనో అనమాట. బిందుసారుని పాలన కాలంలో ఎన్ని రాష్ట్రాలు లేదా ప్రాంతాలు ఉండేవి అంటే 16 రాష్ట్రాలు ఉండేవి. ఓకేనా, 16 స్టేట్స్ అనేవి ఉండేవి అనమాట. మౌర్య చక్రవర్తి బిందుసారుడు తన సామ్రాజ్యాన్ని 16 రాష్ట్రాలుగా విభజించి పాలించడానికి టిబెటన్ చరిత్రకారుడు తారనాథ్ పేర్కొనడం అయితే జరిగింది. ఆర్థిక మాంద్యం సమయంలో ఎటువంటి ఆర్థిక విధానాన్ని అనుసరిస్తారు అంటే మనకి విస్తరణ ఆర్థిక విధానం. ఏంటి విస్తరణ ఆర్థిక విధానం? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీని మనకి ఇక్కడ అనుసరించడం అయితే జరుగుతుంది. ఆర్థిక మాంద్యం సమయంలో మార్కెట్లో డబ్బు చలామణి పెంచడానికి ప్రభుత్వం పన్నులను తగ్గించడం లేదా ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం చేస్తుంది. దీన్నే విస్తరణ ఆర్థిక విధానం అంటారు.
బహదూర్ షా జాఫర్ను రంగూన్కు బహిష్కరించడం జరిగింది. అయితే ఆ ప్రాంతం ప్రస్తుతం ఏ దేశంలో ఉందని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి మయన్మార్ దేశంలో అయితే ఉందన్నమాట. ఓకేనా. అయితే 1857 తిరుగుబాటు తర్వాత చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను బ్రిటిష్ వారు బర్మా అంటే ప్రస్తుతం మయన్మార్లో ఉంది, మయన్మార్ అనమాట. అయితే బర్మాలోని రంగూన్కు పంపడం అయితే జరిగింది. అక్కడే ఇతను చనిపోవడం కూడా జరిగిందనమాట. భారత జాతీయ కాంగ్రెస్సు తొలి దేశంలోని మితవాదులు ఎటువంటి పద్ధతులను అనుసరించారు అంటే మనకి రాజ్యాంగబద్ధమైనటువంటి మరియు శాంతియుత మార్గాల్ని అనుసరించడం అయితే జరిగింది. మితవాదుల ప్రార్థన, విన్నపం మరియు నిరసన అనే PPP విధానాన్ని నమ్ముకోవడం జరిగిందనమాట. వీరు బ్రిటిష్ పాలనలోనే సంస్కరణల కోసం జాతీయుతంగా పోరాటం అయితే జరిగిందనమాట. సో ప్రజెంటు నాకు అందిన క్వశ్చన్స్ మీకు అందించడం జరిగింది. ఇంకా రాగానే మీకు మిగిలినటువంటి క్వశ్చన్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. కాబట్టి ఒకసారి క్వశ్చన్స్ అన్నీ 1-2 సార్లు చూసుకోండి. ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో, ఒకవేళ రేపు తర్వాత షిఫ్ట్లలో ఎగ్జామ్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏ టాపిక్స్ చదువుకుంటే మనకి స్కోర్ ఎక్కువ తెచ్చుకోవచ్చు అనేది ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.